మిషన్ గ్రామీణ్ విబిజీరామ్జీ కింద మార్చారు. అయితే ఇప్పుడు ఏపీలో ఈ పథకం కింద చాలా దాదాపు 1027 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. గత ప్రభుత్వ చివరి ఏడాది 2023-24లో 25.55 కోట్ల పని దినాలు ఉంటే 25-26లో 18.59 కోట్ల పని దినాలు, దాదాపుగా 7 కోట్ల పని దినాలు తగ్గిపోయాయని, ఇక 2023-24లో పేదలకి 6,277 కోట్ల రూపాయల ప్రయోజనం జరిగితే 2025-26లో 4,952 కోట్లు మాత్రమే లబ్ధి చేకూరింది. దీనివల్ల 1,325 కోట్లు పేదలు నష్టపోయారు అని ఇలా చాలా గణాంకాలు చెప్తున్నాయి. మరి పేదలకి, గ్రామీణ పేద రైతులకి లేదా పేద రైతు కూలీలకి ఇంతటి భరోసానిచ్చే ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు మరి ఆ నిధులు తీసుకురావడంలో ఎంత బకాయిల్ని తీర్చకుండా పెండింగ్ లో ఉంచుతూ ఇది పూర్తిగా 100% కేంద్రమే భరిస్తున్నా కూడా ఆ ఫండ్స్ తీసుకురావడంలో ఎక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది, కూటమి ప్రభుత్వం అనేటువంటిది ఈ విషయం గురించి వివరంగా చర్చించడానికి మనతో ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు. సార్, ఈ అంశం మీద ఎలా చూడాలంటారు? బేసిక్గా ఈరోజు రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరు 2 కోణాలు చూడాలి. ఒకటి, ఉపాధి హామీ పథకం ఎందుకు వచ్చింది? యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాల ఒత్తిడి మేరకు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో ఈ జాతీయ ఉపాధి హామీ అనేది ముందుకు వచ్చింది. కారణం ఏంటంటే చాలా రాష్ట్రాల్లో వలసలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగం వల్ల కావచ్చు, పేదరికం వల్ల కావచ్చు, ముఖ్యంగా గ్రామీణ భారతంలో వలసలు ఎక్కువ ఉన్నాయి. దానివల్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఒక హక్కు, ఉపాధికి ఒక గ్యారంటీ ఇవ్వడం అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఇది ఒక రకంగా వలసలను ఆపింది. నిజానికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పర్ఫెక్ట్ గా ఈ పనిని చేసిన చోట డెవలప్మెంట్ అడిగింది. చెరువుల పనులు కావచ్చు, రకరకాల పనులతో ఇట్లాంటి అవకాశాలు మనకు వచ్చాయి. కాబట్టి ఇది ఒక గ్యారంటీ పనిగా ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఒక 2 రకాల చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలు అంకెలు చూసుకున్నప్పుడు కేంద్రం బహుశా 90%, 10% వాటా రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు భరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈకుండా ఎగ్గొట్టడానికి వాళ్ళకి ఒక ఛాన్స్. వాళ్ళు ఇప్పుడు 90% వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నా మనం సరైన రీతిలో మ్యాచింగ్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి ఒక ఆటంకంగా మీరు ఇవ్వట్లేదు కాబట్టి ఇవ్వలేదని పిలుచుకొస్తున్నారు. ఇది ఒక సమస్య కొనసాగుతుంది. అందువల్ల ఏమవుతుంది, మనకు ఒక 1000 కోట్లు కేంద్రం నుంచి వచ్చినప్పుడు మనం 100 కోట్లు పెట్టాలి. 100 కోట్లు పెట్టే ఓపిక లేనప్పుడు 900 కోట్లు నష్టపోతాం. కాబట్టి 100 కోట్లు మనం పెట్టుబడి, ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చే ఇట్లాంటి స్కీమ్స్ లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాని కరెక్ట్ గా చేయకపోతే కేంద్రం నుంచి వచ్చే గరిష్ట నిధులను కోల్పోతాం. ఆ మేరకు ఉపాధి హామీ కూలీలకు కావచ్చు, గ్రామీణ భారతదేశ పేదలకు ఒక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. ఇది రాష్ట్రంలో కొనసాగుతున్న అంశం. దీన్నే రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా ఇవ్వకపోతే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చట్టంలో మార్పులు తెస్తామనుకుంటాం, బస్ ఆ బిల్లు పెట్టారో తెలియదు, 50-50 అంటున్నారు, లేదా 40-60 అంటున్నారు. అంటే వాటా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాని గరిష్టంగా పెంచడం. ఇప్పుడు పెంచితే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఇప్పుడు 10% వాటా ఉన్నప్పుడే వాటాలు సరిగ్గా కేంద్రం నుంచి రావాల్సింది రాలేకపోతున్నాయి. ఇక ఈ పర్సంటేజ్ పెరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు భరించే స్థితిలో ఉన్నాయా? జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చేటప్పుడు స్పిరిట్ ఏంటి? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యాస్ట్ సబ్జెక్టు, ఇట్లాంటి విస్తృతమైనటువంటి సబ్జెక్టు కేంద్రం స్థాయిలో జరగాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఉపాధి కూలీలకు కావచ్చు, ఈ వలసల కూలీలను ఆపడం కోసం కావచ్చు, ఆత్మహత్యలను ఆపడం వల్ల కావచ్చు, గ్రామీణ వాతావరణంలో పనులు కల్పించుకోవడం వల్ల కావచ్చు, ఇవన్నీ జరగాలి అంటే అది ఇంత వ్యాస్ట్ డబ్బులు పెట్టాలంటే అది రాష్ట్రాలు చేయలేవనే కేంద్ర ప్రభుత్వం తీసుకునింది. లేక ఊరికే 9-10% అని కాదు. ఇప్పుడు దాని స్పిరిట్కే దెబ్బ కొట్టింది కదా. ఇప్పుడు ప్రధానంగా గ్రామీణ వాతావరణంలో బిల్లులు ఇస్తే సహజంగా ఏమవుతుంది, ఆటోమేటిక్ ఖర్చులకు వెళ్తారు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు 1,00,000 రూపాయల జీతం ఉండేవాడికి ఇంకొక 50,000 ఇస్తే వాళ్ళు ఇంకో రూపంలో పొదుపు చేస్తారు. కానీ ఉపాధి కూలీలు రోజువారీ కూలీలు కాబట్టి రోజువారీ ఖర్చులు అవుతాయి. అది ఆటోమేటిక్ గా జీఎస్టీ కొనుగోలుకు మారిపోతుంది. అది మల్టిపుల్ గా దేశానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఇన్ని 100 అడవ సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఇదే చెప్పారు, మనం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు కనపడుతుంది, తిరిగి 1000 కోట్లు ఖర్చులుగా మారుతుంది, అది రొటేషన్ లో జీఎస్టీగా మారుతుంది, దేశానికి ఉపయోగం ఆ రోజు చెప్పారు. కాబట్టి మల్టిపుల్ గా ఉన్నటువంటి ఈ స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఇవ్వడంలో లోపాల వల్ల ఇప్పటికే చర్చించకపోతుంటే రేపు పర్సంటేజ్ దేశం పెరిగితే రాష్ట్ర పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు కూడా పెట్టాలి. లేకపోతే అదనపు భారం అవుతుంది, అసలు జరిగేది కూడా ఆగిపోయే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.
సార్ ప్రస్తుతం అయితే దేశంలో కల్లా మన రాష్ట్రంలోనే అత్యధికంగా బకాయిలు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు దాదాపు 1027 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి అనేటువంటిది సార్. అంటే ఏంటి ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అంటారు, లేకపోతే ఎవరి వైఫల్యం అంటారు ఈ నిధులు రాబట్టడంలో? 1000 కోట్లు మనకి లేదంటే 900 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాం అర్థం. మనం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే అన్ని వేల కోట్ల రూపాయలు 1:90 కదా. మనం ఇది లేదంటే అంత రాలేదన్నాం. ఇది ఒక నష్టం. రాష్ట్ర ప్రభుత్వం ఈకపోవడం వల్ల జరిగే నష్టంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈకపోవడం వల్ల 90% రావాల్సింది ఇంకా పెను నష్టం రాష్ట్రానికి జరుగుతుంది. ఇది మొదట. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది అందరూ తెలుసు. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వనరులు, అప్పులు, అవకాశాలకు మించి మనం హామీలు ఇచ్చాం. దాని పొలిటికల్ హామీలు ఉన్నాయి, వాటిని అమలు చేయడానికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇది మేజర్ సమస్య, కేటాయింపు సమస్య. ఉదాహరణకు ఈ గత సంవత్సరం దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఫైనాన్స్ లో అంచనాలు అందుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ లో 40-50 వేల కోట్లు అందుకోలేదని ఒక అంచనా. 40,000 కోట్లు అంటే అంచనాలు అందుకోలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది? కేటాయించిన డబ్బులు జరగవు. మన బడ్జెట్ లో 1000 కోట్లు అంచనా అనుకుంటారు ఆదాయం వస్తుందని, అన్ని శాఖలు కేటాయిస్తారు. ఉపాధి హామీ కింద మనం చూసేదానికి అన్నింటికి కేటాయించేది ఉంటుంది. రేపు ఆ 1000 కోట్లు రాకుండా 500 కోట్లు 700 కోట్లు వచ్చింది అనుకోండి, దేనికి కట్ చేయాలి? ప్రయారిటీ రంగాలు కట్ చేసేస్తారు. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ కట్ చేయకపోతే మీకు 40,000 కోట్ల రూపాయలు నడుస్తున్న బడ్జెట్ లో రావు. కానీ కేటాయింపు పెరిగినాయి 40,000 కోట్లు. నా పాయింట్ అది, 40,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాలు అందుకోలేదంటే కేటాయింపులు ఆగిపోతాయి. ఎక్కడ ఆపాలి? ఎక్కడో ఆగిపోతారు. ఇప్పుడు జాతీయ ఉపాధిలో 1000 కోట్లు కట్ చేసేసినారు. ఇంతే లాజిక్. మన ఆదాయాన్ని అందుకోలేనప్పుడు ఎవరి మీద భారం? ఇప్పుడు జాతీయ ఉపాధిలో 1000 కోట్లు కట్ చేసి ఎవరికి అర్థం అవుతుంది? అదే ఇప్పుడు సంక్షేమ పథకాల్లో 4,000 రూపాయలు స్కీమ్స్ ఒకరికి ఆగింది అనుకోండి, గొడవ అవుతుంది. కాబట్టి ఇటు పొలిటికల్ ఇష్యూస్ కట్ చేయరు. ఇప్పుడు ఇరిగేషన్ 10,000 కోట్లు అంటారు, రాలేదు. ఒక 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే ఇట్లా డెవలప్మెంట్ యాక్టివిటీ ఖర్చు పెట్టరు. ఇట్లా జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇవ్వాల్సిన దానికి ఇకపోతే తక్షణం మనకు కనపడదు కాబట్టి ఈ బడ్జెట్ అంచనాలు అందుకోకపోవడం ఆర్థిక పరిస్థితి కారణంగా ఏ రంగాన్ని తగ్గించినప్పుడు ఇది గుర్తించలేని రంగమే పెద్దది. కానీ 1000 కోట్లు ఖర్చు పెడితే ఎవరికి లేదు, ఎవరు కాలేదు తెలియదు, లైట్ అవుతుంది. అందువల్ల ఆర్థిక పరిస్థితి వల్లే కేటాయించలేదు అనుకుంటున్నాను నేను. సార్ యాక్చువల్గా ఈ కూలీ డబ్బులు 100% కేంద్రమే చెల్లిస్తుంది అనేటువంటిది ఒక చర్చ ఉంది కదా సార్. మరి అంటే ఈ మ్యాచింగ్ గ్రాంట్ నాకు తెలిసి 10% అనుకుంటాను స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి పరికరాలు, పనిముట్లు, వాటికి ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ పెట్టాలంటారా? 10% ఉంటుంది. కానీ ఒక లాజిక్ ఉంటుంది. నువ్వు 1% రాష్ట్ర ప్రభుత్వ వాటా, నీ వాటా అయిపోతే వాళ్ళ వాటా అయ్యింది. ఇది ఒక సిస్టమ్ కొనసాగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలనుకుంటాను. మామూలుగా అయితే ఇచ్చేసి మళ్ళీ రాబట్టుకొని నోటీసులు ఇచ్చుకొని ఇదో స్టిల్ కేంద్ర ప్రభుత్వం ఎంత 10,000 కోట్లు ఇచ్చేది, మనం 1000 కోట్లు ఇంకా తక్కువే కదా రాబట్టుకుంటాను. అంటే కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలనుకుంటాను. నేను అది చెప్పాను, కొత్తగా ఈ చట్టంలో సవరణ చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% పెంచుతున్నారు. 10,000 కోట్లు ఈ సంవత్సరం అంటే 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి.